డిజిటల్ తరగతులు వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్వాగతం. పిల్లలు, క్రితం పాఠంలో మనము వివిధ రకాల కణాల గురించి, ఆకారాల గురించి, విధుల గురించి తెలుసుకున్నాం కదా. వృక్ష కణానికి జంతు కణాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటో చెప్పండి. వృక్ష కణంలో హరిత రేణువులు, కణకవచం ఉంటే జంతు కణంలో హరిత రేణువులు, కణకవచాలు ఉండవు. ఏకకణ జీవులకు ఆహారం ఏ విధంగా అందుతుందో ఒకసారి ఆలోచించండి. ఏకకణ జీవులో అన్ని రకాల జీవక్రియలు ఒకే కణం నిర్వర్తిస్తుంది. పోషణ, విసర్జన, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి అన్ని జీవక్రియలు ఒకే కణంలో జరుగుతాయి. మరి బహుకణ జీవులకు వచ్చినట్లయితే కొన్ని కణాల సముదాయాలు కలిపి ఈ జీవక్రియల్ని నిర్వర్తిస్తాయి. అయితే ఈ బహుకణ జీవుల్లో ఈ కణాల సముదాయాలని, ఒకే రకమైనటువంటి కణాలు ఒకే రకమైనటువంటి విధులు నిర్వర్తించేటప్పుడు వాటిని మనము కణజాలాలుగా చెప్పుకుంటాము. ఒకసారి మీ స్క్రీన్ పైన పరిశీలించండి. నీటి సంగ్రహణని మనకి వేర్లు నిర్వర్తిస్తాయి. అదేవిధంగా వాయు మార్పిడి, ఆకుల్లో ఉన్నటువంటి పత్రరంధ్రాలు, వేర్లలో ఉన్నటువంటి లెంటిసెల్స్ ఈ విధిని నిర్వర్తిస్తాయి. కిరణజన్య సంయోగక్రియని ఆకులు, కాండాల్లో ఉన్నటువంటి హరిత రేణువులు నిర్వర్తిస్తాయి. బాష్పోత్సేకాన్ని పత్రరంధ్రాలు నిర్వహిస్తాయి. ప్రత్యుత్పత్తి పుష్పాలు, శాఖీయ భాగాలు, ఇవి విత్తనాలు, ఇవన్నీ కలిసి మనకి మొక్కల్లో ఈ విధిని నిర్వర్తిస్తూ చూస్తాము. మొక్కల్లో ఉన్నటువంటి వివిధ కణాల అమరిక దీనికి అనుకూలంగా ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో మనము మొక్కల్లో ఉన్నటువంటి వివిధ రకాల కణజాలాలు, వాటి అమరిక, నిర్మాణము, విధుల గురించి మనం పరిశీలిద్దాం. దీనికోసము అంతర్నిర్మాణాలని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అంతర్నిర్మాణాలను పరిశీలించడానికి, బాహ్య నిర్మాణాలను పరిశీలించడానికి, వీటిలో ఉన్నటువంటి కణాలు, కణజాలాల నిర్మాణాలు పరిశీలించడానికి రకరకాల టెక్నిక్స్ మనకి ఉన్నాయి. ఈ వృక్షశాస్త్రంలో ప్రధానంగా బయట భాగాల్ని, అంటే త్వచ భాగాన్ని చూడటానికి, అడ్డుకోత నిర్మాణాన్ని పరిశీలించడానికి, అదేవిధంగా వేరు కొన భాగంలో ఉన్నటువంటి కణాలు పరిశీలించడానికి, వీటన్నిటినీ పరిశీలించడానికి ఛేదనాలు చేయవలసి ఉంటుంది. ఈ వీడియోలో ఈ ఛేదనాలను పరిశీలించి వాటి నిర్మాణము, విధుల గురించి మనం తెలుసుకుందాం. పిల్లలు, ఇక్కడ మీరు క్రితం తరగతిలో ఆనియన్ పీల్ అంటే ఉల్లిగడ్డలో ఉన్నటువంటి కణాలను మీరు పరిశీలించారు కదా. అది ఏ విధంగా చేయాలో ఒకసారి పరిశీలించండి. ఉల్లిగడ్డ తీసుకొని చతురస్రాకారంలో ఒక ముక్కని కత్తిరించుకోండి. దాన్ని నెమ్మదిగా తుంచండి. తుంచినప్పుడు సన్నటి పొర వస్తుంది. ఆ పొరని జాగ్రత్తగా తీసి దానిలో కొంత భాగం కానీ ఆ పొరని కానీ స్లైడ్ పైన ఒక చుక్క నీరు వేసి దానికి కొంత రంజనాన్ని మనం వేయాలి. వేసిన తర్వాత దానిపైన కవర్ స్లిప్ని నీటి బుడగలు లేకుండా జాగ్రత్తగా అమర్చాలి. తర్వాత సూక్ష్మదర్శన సహాయంతో దానిని మనం పరిశీలించాలి. అయితే ప్రతి సందర్భంలో సూక్ష్మదర్శనంలో చూసినటువంటి భాగాలని పట్టం గీయాల్సి ఉంటుంది. ఇది మనకి ఉల్లిపొరలోని కణాలు. ఇప్పుడు మరొక ప్రయోగం చేద్దాం. ఆకు పై పొరలో ఉండేటువంటి కణాలని మనం పరిశీలించడం కోసం ఏదైనా ఆకుని తీసుకొని ఆ ఆకుని చీల్చాలి. చీల్చినప్పుడు ఆ ఆకు ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పొర మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి పొరలో నుండి కొద్దిగా భాగాన్ని తీసుకొని దాన్ని స్లైడ్ పైకి జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసి ఒక చుక్క నీరు వేసి ఒక చుక్క రంజనం కూడా వేయాలి. తర్వాత జాగ్రత్తగా ఏమాత్రం మడతలు లేకుండా ఉండేటట్లు మనం చూసుకోవాలి. కవర్ స్లిప్ని నీటి బుడగలు లేకుండా జాగ్రత్తగా దీనిపైన వేయాలి. తర్వాత దీన్ని మనం మైక్రోస్కోప్లో పరిశీలించాలి. పరిశీలించినప్పుడు ఆ పరిశీలించిన పటాన్ని, చిత్తుపటాన్ని మనం గీసుకోవాలి. ఒకసారి ఈ కణాలను జాగ్రత్తగా పరిశీలించండి. అన్ని కణాలు ఒకే మాదిరిగా ఉన్నాయా? అమరికలో ఏమైనా తేడా ఉందా? ఇంతకుముందు మనం చూసినటువంటి కణాలకి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కణాలకి
మనం తేడాలు పోలికలను జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చూడండి, వేరువేరు సైజుల్లో కణాలు ఉన్నాయి, వేరువేరు ఆకారాల్లో కూడా కణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం ఉన్నటువంటి కణాలు ఒకే రకమైన కణాలు ఉంటే ఇక్కడ 3-4 రకాల కణాలు మనం స్పష్టంగా చూడవచ్చు. అదేవిధంగా ఈ కణాలు రెండింటిని ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ ఆనియన్ పీల్లో మొదటి దాంట్లో కణాలన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి, ఇక్కడ కణాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ వేరువేరుగా ఉన్న కణాలు వేరువేరు విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు కేంద్రకాన్ని చూడొచ్చు, ఒకే సైజులో ఉన్నాయి, కానీ ఇక్కడ భిన్నంగా ఉన్నాయి. కాబట్టి కణాలను మనం పరిశీలించేటప్పుడు వాటి దగ్గర ఉన్నటువంటి పోలికలు ఏమున్నాయి, భేదాలు ఏమున్నాయో మనం పరిశీలించాలి. రెండవ దాంట్లో ఉన్నటువంటి కణాలను దగ్గరగా చూసినట్లయితే ఇక్కడ మనకి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో సన్నటి చీలిక ఉంది, దీన్నే మనము పత్రరంధ్రం అంటాము. దీని ద్వారా వాయు వినిమయం అంటే వాయు మార్పిడి జరుగుతుంది. ఇది మనకు పత్రాల్లో మనకు కనిపించేటువంటి బయటి కణజాలంగా చెప్పుకోవచ్చు. వేరు మూలంలోని కణాలని పరిశీలించుట. వేరు మూలంలోని కణాలని పరిశీలించడానికి ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకొని లేదా ఒక బీకర్ తీసుకొని దానికి నిండుగా నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత దానికంటే పెద్ద సైజులో ఉన్నటువంటి ఒక ఉల్లిగడ్డను తీసుకొని కింద వేర్లు తొలగించి ఆ ఉల్లిగడ్డని నీటికి తాకే విధంగా అమర్చాలి. 10 రోజులు లేదా 15 రోజులు మనం వదిలేసినట్లయితే నెమ్మదిగా వేర్లు రావటం మనం చూడవచ్చు. అయితే దీనిలో మనం కొంచెం అంటే వారం రోజుల్లో మనకి తక్కువ వస్తాయి, ఒక 10-15 రోజులు పెట్టినట్టయితే వేర్లు బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఒక వేరుని అంటే కొత్తగా పెరిగినటువంటి ఒక వేరుని జాగ్రత్తగా వేరు కొనని కత్తిరించాలి. చూడండి, దాంట్లో కొత్తగా పెరిగినటువంటి వేరుని తీసుకొని కొన భాగాన్ని మనం కత్తిరిస్తున్నాం. ఈ కత్తిరించినటువంటి కొన భాగాన్ని జాగ్రత్తగా స్లైడ్ పైన ఒక చుక్క నీరు వేసి దానిపైకి బదిలీ చేయాలి. తర్వాత దీనికి ఒక చుక్క రంజనాన్ని యాడ్ చేయాలి. రంజనం అందుబాటులో లేకపోతే ఏదైనా రంగు లేదా మన ఇంకు పెన్నులో ఉన్నటువంటి రంగును కూడా వేయవచ్చు. ఇప్పుడు దీనిపైన జాగ్రత్తగా కవర్ స్లిప్ని వేయాలి. వేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా క్రష్ చేయటం చాలా చాలా ముఖ్యమైన టెక్నిక్. ఇక్కడ చూడండి, ఇది స్లిప్ అయిపోతుంటుంది, మనం రంజనం వేసాం కదా, స్లిప్ అయిపోతుంది. స్లిప్ కాకుండా జాగ్రత్తగా మరలా మధ్యలోకి తెచ్చుకొని పట్టుకొని కవర్ స్లిప్ని నెమ్మదిగా బ్రష్ తోటి ట్యాప్ చేయాలి. అంటే రూట్ కొన భాగంలో ఉన్నటువంటి కణజాలం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది, మీకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఈ పరిశీలించినటువంటి పటాన్ని గీయాలి. ఇక్కడ వేరు కొన భాగంలో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొన భాగంలో కణాలు చివరి భాగంలో సన్నగా పొడవుగా ఉన్నాయి, మధ్య భాగంలో కణాలు చిన్నవిగా ఉన్నాయి. తర్వాత ఇది కాండం యొక్క కొన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ కాండం కొన భాగంలో కణాలు ఈ విధంగా కనిపిస్తాయి. దీన్ని మనము విభాజ్య కణజాలంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క పొజిషన్ బట్టి అగ్ర విభాజ్య కణజాలమని, పార్శ్వ విభాజ్య కణజాలమని, మధ్యస్థ విభాజ్య కణజాలమని 3 రకాలుగా ఈ విభాజ్య కణజాలాన్ని విభజించవచ్చు. విభాజ్య కణజాలంలో ఎక్కువగా పెరుగుతున్న భాగాల్లో మనకి కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ ఉల్లిగడ్డలో పెరుగుతున్న వేర్లని మనం తీసుకొని కొన్ని వేర్లను కట్ చేయాలి. దాన్ని మార్కర్తో కానీ స్కెచ్తో కానీ మనం నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 10-15 రోజులు వదిలేయాలి. వదిలేస్తే దీంట్లో కొద్ది భాగం మాత్రమే, అంటే ఎక్కడైతే కట్ చేసిన వేర్లు ఉన్నాయో వాటిలో పెరుగుదల మనం చూడం, మిగతా భాగాల్లో మాత్రమే మనం పెరుగుదలను చూడగలుగుతాం. కారణం ఏమిటి? ఈ వేర్ల కొన భాగంలో పెరుగుదలను ప్రోత్సహించేటువంటి ఏవో కారకాలు ఉన్నాయని అర్థం. అంటే వీటిలో ఉండేటువంటి ప్రత్యేకమైన కారకాలు పెరుగుదలని ప్రోత్సహించడం మనం చూడవచ్చు. ఒకే నిర్మాణం కలిగిన కణాల సమూహాలు ఒకే విధమైన విధులు నిర్వహిస్తాయి. అటువంటి కణాల సమూహాలని కణజాలాలు అంటారు. కత్తిరించినటువంటి మోడు తొందరగా చిగురు ఎలా వస్తుంది? మొక్కల్లో పెరుగుదలకి, గాయాలు మానపడానికి ఉపయోగపడేటువంటి కణజాలం ఏది? మొక్కల్లో స్థూలంగా 4 రకాల కణజాలాలు ఉన్నాయి. అవి: 1
విభాజ్య కణజాలము, 2 త్వచ కణజాలము, 3 సంధాయ కణజాలము, 4 ప్రసరణ కణజాలం. మొట్టమొదటిది విభాజ్య కణజాలం. మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను, మరమ్మతులను నిర్వహించేవి విభాజ్య కణజాలం. ఎక్కువగా రూట్ టిప్, షూట్ టిప్పుల్లో ఇది ఉంటుంది. త్వచ కణజాలము. మొక్క దేహ ఉపరితల భాగమంతా త్వచ కణజాలంతో నిర్మితమై ఉంటుంది. మూడోది సంధాయక కణజాలము. మొక్క దేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరియైన స్థితిలో ఉండేలా చేసేవి సంధాయక కణజాలము. 4 ప్రసరణ కణజాలము. మొక్కలో పదార్థాల రవాణాకు సహాయపడేవి ప్రసరణ కణజాలము. ఆహారము, అదేవిధంగా నీరు దీని ద్వారా ప్రసరణ జరుగుతుంది. ఒకసారి ఇక్కడ మీకు పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి పటాలను జాగ్రత్తగా పరిశీలించండి. సన్నని భాగాలు డిసెక్షన్ చేయడానికి, అడ్డుకోతలు చేయడానికి మనం ఉపయోగించేటువంటి టెక్నిక్స్ని మనం అనుబంధంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించండి. ఈ యొక్క ప్రయోగ ప్రాసెస్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఏదైనా ఆకును మనము అడ్డుకోత పరిశీలించాలంటే ఒక ఆలుగడ్డ తీసుకొని దానిని సన్నని ముక్కని దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించుకోవాలి. కత్తిరించుకొని దాన్ని మధ్య భాగంలోకి కట్ చేయాలి. దీన్ని మనము పిత్ అంటాం. ఇప్పుడు కత్తిరించవలసినటువంటి ఆకుని ఈయనతో సహా దాన్ని కత్తిరించుకొని ఆ భాగాన్ని మాత్రము ఇప్పుడు మనం చీల్చి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ పిత్తులో అమర్చాలి. తర్వాత పదునైన బ్లేడ్ తీసుకొని ఆ ఆకుతో సహా ఆలుగడ్డని స్పీడ్గా చాపింగ్ చేయాలి. చాపింగ్ అంటే వేగంగా కత్తిరించాలి. ఈ కత్తిరించినటువంటి ముక్కలన్నింటినీ మనం ఇక్కడ గ్లాసులో కానీ వాచ్ గ్లాసులో వేసుకోవాలి. ఇక్కడ చూడండి టెక్నిక్. ఆకు అడ్డుకోతను మనం డైరెక్ట్గా తీయడం సాధ్యం కాదు. అందుగురించి ఏం చేస్తున్నాము, ఆలుగడ్డ యొక్క పిత్ సహాయాన్ని తీసుకున్నాం. తర్వాత దానిలో అతి సన్నని ఆకు భాగాన్ని తీసుకొని స్లైడ్పై వేసుకొని దానిపైన ఒక చుక్క రంజనం వేసుకొని జాగ్రత్తగా దానిని నీటి బుడగలు లేకుండా దానిపైన కవర్ స్లిప్ని అమర్చుకోవాలి. తర్వాత దాని చుట్టూ అధికంగా ఉన్నటువంటి నీటిని టిష్యూ పేపర్తో తొలగించాలి. మైక్రోస్కోప్లో పెట్టి దానిని పరిశీలించాలి. ఎప్పుడైనా సరే మనం మైక్రోస్కోప్లో మనం పరిశీలించేటప్పుడు ఆ చిత్రాన్ని, మనకు కనపడేటువంటి చిత్రాన్ని తప్పనిసరిగా పటం గీసుకోవాలి. దాంట్లో మనకి ఏ రకమైనటువంటి కణజాలం కనిపిస్తుంది, ఆ కణజాలాన్ని, ఆకారాన్ని, దాంట్లో ఉన్నటువంటి థిక్నెస్ని, అంటే కొన్ని కణాలు మనకి మందంగా కనిపిస్తుంటాయి, కొన్ని కణాలు పలుచగా కనిపిస్తుంటాయి. ఏ విధంగా కనిపిస్తే ఆ విధంగా మనం తప్పనిసరిగా పటం గీసుకొని ఈ పటాన్ని పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పటంతో పోల్చుకోవాలి. కాండము కొన, వేరు కొన కణజాలాల మధ్య భేదాలు, పోలికలను రాయాలి. కాండ కొన భాగంలో కణాలు చిన్నవిగా ఉంటాయి, వేరు కొన భాగంలో కణాలు పెద్దవిగా ఉంటాయి. పార్శ్వ భాగానికి వచ్చినట్టయితే కాండ భాగంలో, పార్శ్వ భాగంలో కణాలు చిన్నవిగా ఉండి కణకవచం మందంగా ఉంటుంది. వేరు కొన భాగంలో కూడా ఈ పక్కన ఉన్నటువంటి కణాలు మందంగా కనిపిస్తూ ఉంటాయి. శాఖలు వచ్చే దగ్గర కాండంలో కణాలు స్పష్టంగా ఉంటాయి. వేరు కొన భాగంలో ఈ శాఖలు వచ్చేటువంటి కణాలు మనకి పెద్దగా స్పష్టంగా కనిపించవు. కణాలు చూసినట్టయితే ఈ విభాజ్య కణజాలాలు చిన్నవిగా ఉంటాయి, పల్చటి కణకవచాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా వీటికి స్పష్టమైన కేంద్రకం ఉంటుంది. వీటిలో తగినంత జీవ పదార్థం ఉండేటువంటి కణాలుగా వీటిని చెప్పుకోవచ్చు. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు ఉండవు, ఇవి దగ్గరగా అమరి ఉంటాయి. ఎప్పుడు వీటికి విభజన చెందేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది, కొత్త కణాలను ఎప్పటికప్పుడు ఏర్పరుస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది కాండం అడ్డుకోత. తర్వాత ఈ అడ్డుకోత చూడటానికి మనం ట్రైడాక్స్ని గడ్డి చేమంతి అని కూడా అంటారు. మెత్తగా ఉన్నటువంటి కాండాన్ని తీసుకొని బ్లేడ్ తోటి వేగంగా చాపింగ్ చేయాలి. ఈ చేసినటువంటి ఛేదనాలన్నిటినీ మనం ఒక గాజు గ్లాసులో లేదా వాచ్ గ్లాసులో వేసుకోవాలి. ఎక్కువగా మనకి
బచ్చల కూర లేక ట్రైడాక్స్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఒక పలుచటి ఛేదనాన్ని దీనిపైన వేసుకొని ఒక చుక్క రంజనం వేసి జాగ్రత్తగా నీటి బుడగలు లేకుండా కవర్ స్లిప్ని అమర్చాలి. మైక్రోస్కోప్లో దీన్ని పరిశీలించాలి. పరిశీలించినప్పుడు దీంట్లో మనం మొదట్లో చెప్పుకున్నటువంటి 4 రకాల కణజాలాలు దీంట్లో కనిపిస్తాయి. దీని యొక్క పటాన్ని మనం జాగ్రత్తగా గీయాల్సి ఉంటుంది. తర్వాత రియో పత్రంలో ఉన్నటువంటి త్వచ కణజాలాన్ని ఏ విధంగా పరిశీలించాలో చూద్దాం. ఒక రియో పత్రాన్ని తీసుకొని దాన్ని చీల్చి పలుచగా ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి భాగాన్ని నెమ్మదిగా స్లైడ్ పైకి బదిలీ చేయాలి. బదిలీ చేసిన తర్వాత ఇక్కడ ఏమాత్రం మడతలు పడినా కూడా మనకి ఆ కణజాలం సరిగ్గా కనిపించదు. దీనికి ఒక చుక్క నీటిని, ఒక చుక్క రంజనాన్ని, దీనికి రంజనం అవసరం పడదు, కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత నీటి బుడగలు లేకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్ని వేసి దీన్ని మైక్రోస్కోప్ కింద ఉంచి దాన్ని పరిశీలించి దాని పటం గీయాలి. అయితే రియో పత్రాన్ని మనం పరిశీలించడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రంజనం లేకుండానే మనకు కణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుగురించే మనము ఈ ఛేదనాలు త్వచ కణజాలాలు పరిశీలించడానికి రియో పత్రాన్ని మనం ఉపయోగిస్తాం. రియో పత్రంలో మనకి కణాలతో పాటుగా పత్ర రంధ్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. చూసిన తర్వాత మన పటాన్ని దాంతో పోల్చుకోవాలి. త్వచ కణజాలం విధులను బట్టి, స్థానాన్ని బట్టి 3 రకాలుగా విభజించబడింది. ఒకటి బహిత్వచము లేదా దీని వెలుపల పొర అంటారు, ఎపిడెర్మిస్. 2 మధ్యత్వచము లేక మధ్య పొర, ఇంగ్లీష్లో డెర్మిస్గా దీన్ని పేర్కొంటారు. 3వది అంతత్వచము, దీన్నే లోపల పొర అంటారు, ఇంగ్లీష్లో దీన్ని మనము ఎండోడెర్మిస్గా చెప్పుకోవచ్చు. విభాజ్య కణజాలంతో పోలిస్తే త్వచ కణజాలం యొక్క గొడలు చాలా దళసరిగా ఉంటాయి. ఎడారి మొక్కల్లో ఈ త్వచ కణజాలం బాగా మందంగా ఉండి మైనపూత కలిగి ఉంటుంది. త్వచ కణజాలం యొక్క విధులు చూసినట్లయితే ఇది నీటి ఎద్దడి, కొమ్మలు విరగటం, చీలటం వంటి యాంత్రిక నష్టాలని నివారిస్తుంది. అట్లాగే పరాన్నజీవులు, రోగకారక జీవులు దాడి నుంచి త్వచ కణజాలం మొక్కల్ని రక్షిస్తుంది. త్వచ కణజాలము బాహ్య చర్మం పైన అనేక పొరలను ఏర్పరుస్తుంది. దీన్నే బెరడు అంటాము. బెరడు కాండానికి రక్షణనిస్తుంది. వాయు మార్పిడి, బాష్పోత్సేకానికి అత్యవసరమైనటువంటి పత్రరంధ్రాలు, నేల నుండి నీరు, లవణాల సంగ్రహణకు అత్యవసరమైనటువంటి మూలకేశాలు కూడా త్వచ కణజాలం నుంచే ఏర్పడతాయి. త్వచ కణజాలంలోని ఆకుపచ్చని కణాలు కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడతాయి. పిల్లలు, ఇప్పుడు మీరు రకరకాలైనటువంటి వృక్ష కణాలను పరిశీలించేటువంటి విధానాలు మీరు చూశారు కదా. ముఖ్యంగా త్వచ కణజాలం, దాంట్లో ఉన్నటువంటి కణాలను, ఉల్లిపొర కణాలను, వేరు కొనలో ఉన్నటువంటి కణాలను, కాండము అడ్డుఛేదంలో ఉన్నటువంటి కణాలను పరిశీలించారు కదా. అయితే ఎప్పుడైనా సరే మనం మైక్రోస్కోప్ ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా మైక్రోస్కోప్లో ఉన్నటువంటి పటాలను, చిత్తు పటాలను తప్పనిసరిగా గీసి వాటిని మన దగ్గర ఉన్నటువంటి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పటాలతోటి పోల్చి చూసుకోవాలి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలము లేక టిష్యూ అని అంటారు. మొక్క పెరుగుదల ఉండే భాగాలైన వేరు, కాండం కొన భాగాల్లో, ఇతర పెరిగే భాగాల్లో విభజన చెందే కణజాలమే విభాజ్య కణజాలము. విభాజ్య కణజాలము 3 రకాలు. అవి 1 అగ్ర విభాజ్య కణజాలము, 2 పార్శ్వ విభాజ్య కణజాలము, 3 మధ్యస్థ విభాజ్య కణజాలము. మొక్క బయట భాగాలు దేహాన్ని కప్పి రక్షించే కణజాలమే త్వచ కణజాలము.
త్వచ కణజాలము స్థానాన్ని బట్టి విధులను బట్టి 3 రకాలు. 1 బహిత్వచము, 2 మధ్యస్థ్వచము, 3 అంతఃత్వచము. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఈ ప్రశ్నలకు మీరు సొంతంగా సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేయండి. త్వచ కణజాలానికి విభాజ్య కణజాలానికి గల తేడాలు ఏమిటి? ఉల్లి వేరు కొనలను పరిశీలించే విధానాన్ని రాయండి. ద్విదళ బీజకాండం అడ్డుకోత పటం గీసి భాగాలు గుర్తించండి. త్వచ కణజాలం యొక్క విధులు ఏవి? మొక్కల్లో ఉండే కణజాలాలు ఏవి? వాటి పని ఏమిటి? పత్రరంధ్రం పరిశీలించిన విధానాన్ని రికార్డు రాయండి. ప్రాజెక్ట్ పని. దీనిలో 5 రకాల ఆకులు సేకరించి వాటి త్వచ కణజాలము, అడ్డుకోత కణజాలం పరిశీలించండి. వాటి చిత్తుపటాలను గీసి వాటిని పోల్చండి. పిల్లలు ఈ ప్రాజెక్ట్ వర్క్ని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆకులు, వివిధ రకాల ఆకులు తీసుకొని వాటిని ఖచ్చితంగా ప్రయోగశాలలో చేసి వాటి పటాలు గీసి వాటిని పోల్చి ఒక ప్రాజెక్ట్ రూపంలో నివేదిక రాసి మీరు సమర్పించవచ్చు. మరి మరొక పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి.